ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. మాఘ పురాణము విశిష్టత ఏమిటి? ఇది మాఘమాసంలోని పవిత్రతను, నదీ స్నానాల ప్రాముఖ్యతను వివరిస్తుంది. దీనివల్ల సర్వ పాపాలు నశించి కోటి క్రతువుల ఫలితము వైకుంఠ ప్రాప్తి లభిస్తాయని చెబుతుంది. ముఖ్యంగా డుండి గణపతి పూజ, తిల చతుర్థి వంటి విశేష వ్రతాల గురించి తెలియజేసి ఆధ్యాత్మిక ప్రయోజనాలను వివరిస్తుంది. హిందూ సాంప్రదాయంలో మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో నదీ స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం ద్వారా కోటి క్రతువులు చేసినంత ఫలితం దక్కుతుంది నమ్ముతారు. మాఘమాసంలో ఏ నదిలో స్నానం చేసినా అది గంగా నదితో సమానమని, సర్వ పాపాలను హరిస్తుందని పురాణం చెబుతుంది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి తిల చతుర్థి. ఈ రోజున నువ్వులతో లడ్డూ చేసి పంచిపెడతారు. డుండి రాజును పూజించి నత్త వ్రతం చేస్తారు. మాఘపురాణంలో మాఘమాసానికి సంబంధించిన అనేక పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. మాఘమాసంలో నదీ స్నానానికి, సముద్ర స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అంతే ప్రాముఖ్యత ఆ నదిని ఒడ్డున కానీ, సముద్రం ఒడ్డున కానీ మాఘపురాణం వినటం వల్ల మనకి లభిస్తుంది. అందుకని తప్పనిసరిగా మాఘమాసంలో మాఘ పురాణం వినటం కానీ, చదవటం కానీ చేస్తే మాఘమాసంలో చేసే దాన ధర్మాల వలన, పూజల వలన కలిగే ఫలితము మనకి లభిస్తుంది. ఈ మాఘమాసంలో మాఘ పురాణాన్ని శ్రవణం చేయటం వల్ల సకల పాపాలు నశించి శివకేశవుల అనుగ్రహం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ మాఘ పురాణంలో అనేక కథలు, గాథలు ఉంటాయి. ఇవి మాఘమాస ప్రాముఖ్యతను, ఆచారాలను వివరిస్తూ భక్తులకు స్ఫూర్తినిస్తాయి. మాఘపురాణం మాఘమాసంలో పఠించటం వల్ల ఆధ్యాత్మిక నియమాలను, పాటించవలసిన ధర్మాన్ని, వాటి ఫలితాలను వివరిస్తుంది. మానసిక శాంతిని, పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర పురాణమే మాఘపురాణము. మాఘపురాణము మొదటి రోజు మొదటి అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణాలకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది ఋషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ యజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలననేది దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎంచుకొనిరి. ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరించవలెననేది కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమందు నివాసములు ఏర్పరచుకొనిరి. అక్కడికి వచ్చిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శత వృద్ధులు గలరు. వేదములను ఆమూలాగ్రము అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనము చేసిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోని, పరివారముతోనూ తండోపతండముగా యజ్ఞస్థలానికి చేరుకొని వేల కొలది ఋషపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకాలకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరాలు ఏకదాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యము కలిగినందున అమిత ఆనందము నొందిరి. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదము, పురాణము, ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎళ్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలుమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమనమునకు స్వాగతము పలికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరంలోని ఎన్నో పురాణ గాథలు విని తరించవలెననేది కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి. సూత మహాముని సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనము గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యాలనొసంగి ఉచితాసనంపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు ముందు
ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేసినారు. విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఇంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములోని నీతి కథలను మాకు వినిపించుచూనే ఉన్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు 14 లోకములో సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారుగాన వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామ కాలములో మాకు వినిపించుము అని సౌనకాది మునులు ప్రార్థించారు. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త విషయములు తెలుసుకోవలనని కుతూహలము కనపరిచినందున వారలను చూచి సూత మహాముని ఇటులు పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానము నొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమునందు లీనమయున్న మాఘమాసం యొక్క మహత్యమును మరల వినవలయుననడి కుతూహలము కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసము మాఘమాసమే అయినందున ఆ మాసం మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సాలురులు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లు పలికిరి. ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వల్ల కలిగే ఫలితము అంతింతగాదు. అదియుగాక మహాయజ్ఞము జరుగుచున్న సమయములో మాఘపురాణము వినుట వలన కలిగే ఫలితము అంతింతగాదు. అదియునుగాక మహాయజ్ఞము జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందునకు అదృష్టవంతుడను కాన సావధాన మనస్కులై ఆలకింపుడు అని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షిని శిష్యుడను నేను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణు వంశము సంభూతుడగు వేద వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను. వారి దయ వల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధల సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులనే పూర్వము దిలీప మహారాజునకు గల కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. మాఘపురాణము 1వ అధ్యాయము సంపూర్ణము. తిరిగి 2వ అధ్యాయంలో కలుసుకుందాం.